ನಮಸ್ಕಾರ ಎಲ್ಲಾರ್ಗು. ಬೆಳಗ್ಗೆ 8 ಗಂಟೆ ದೇವಸ್ಥಾನದ ಒಳಗಡೆ ಬಂದಿದೀವಿ. ಇವಾಗ ದೇವಸ್ಥಾನ ದರ್ಶನ ಮಾಡ್ಕೋಣ. ನಮ್ಮ ಯಾಗಂಟಿ ದೇವಸ್ಥಾನ ಬಂದು ಮೊದಲನೇದಾಗಿ ಉಮಾಮಹೇಶ್ವರ ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನ ಮತ್ತೆ ವೆಂಕಟರಮಣ ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನ. ಅದ್ರ ಬಗ್ಗೆ ಅಲ್ಲಿರೋ ಅರ್ಚಕರನ್ನ ಕೇಳೋಣ. ಸೊ ಇವಾಗ ಈ ದೇವಸ್ಥಾನದ ಬಗ್ಗೆ ಹೇಳ್ತೀನಿ ಬನ್ನಿ. ಇಲ್ಲಿ ಆಲ್ಮೋಸ್ಟ್ ತುಂಬಾ ಶೂಟಿಂಗ್ಸ್ ನಡೆದಿದೆ. ಅದು ನಿಮಗ್ ಗೊತ್ತಿಲ್ಲ ನೋಡಿ. ಇಲ್ಲಿ ತುಂಬಾ ಶೂಟಿಂಗ್ಸ್ ನಡೆದಿದೆ. ಈಗ ಪುಷ್ಪ 2 ಆಗಿರ್ಬೋದು, ಮತ್ತೆ ನಮ್ಮ ಹೀರೋ ರಾಣಾ ಅವ್ರದ್ದು, ಮತ್ತೆ ವೆಂಕಟೇಶ್ ಅವ್ರದ್ದು, ಜಯಮನ್ನ ನೇರ ಆಗಿರ್ಬೋದು, ನೇನೆ ರಾಜು ನೇನೆ ಮಂತ್ರಿ ಆಗಿರ್ಬೋದು, ತುಂಬಾ ಶೂಟಿಂಗ್ ಸ್ಪಾಟ್ಸ್ ನಡೆದಿದೆ ಇಲ್ಲಿ. ಆ ಗುಹೆ ಇದೆಯಲ್ಲ, ಅದು ವೆಂಕಟರಮಣ ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನ. ಇದು ಬಂದು ಉಮಾಮಹೇಶ್ವರ ಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನ. ನಮ್ ದೊಡ್ಡವ್ರು ಹೇಳ್ತಿದ್ರಲ್ವಾ, ಆ ಕಲ್ಕೋಳಿಕ್ ಹೋಗಿ ನಂದಿ ಗುಟ್ರಕ್ಕೆ ಹಾಕಿದ್ರೆ ಪ್ರಪಂಚ ಪ್ರಳಯ ಆಗುತ್ತೆ ಅಂತ ಹೇಳಿ. ಆ ನಂದಿ ಇರೋದು ಎಲ್ಲೂ ಅಲ್ಲ, ಇಲ್ಲೇನೆ. ಇವಾಗ ನಂದಿ ಬೆಳೀತಾ 4 ಕಂಬದ ಮಧ್ಯೆ ಇದ್ದಿದ್ ನಂದಿ ಇವಾಗ ಅದು ಬೆಳೀತಾ ದೊಡ್ಡದಾಗಿದೆ. ಆ ಕಂಬನ ಎಕ್ಸ್ಟೆಂಡ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಅದನ್ನ ನಿಮ್ಗೆ ತೋರ್ಸ್ಕೊಡ್ತೀನಿ ಬನ್ನಿ. ಇದೇ ನಂದಿನೇ ಸುಮಾರು ಶತಮಾನಗಳಿಂದ ಬೆಳೀತಾ ಇರುವಂಥ ನಂದಿ. ಇದು 4 ಕಂಬಗಳ ಮಧ್ಯೆ ಇದ್ದಿದ್ದ ಈ ನಂದಿ ಇವಾಗ ತುಂಬ ಬೆಳೆದು ಕಂಬಗಳಿಗಿಂತ ದೊಡ್ಡದಾಗಿದೆ. ಅದಕ್ಕಾಗಿ ಒಂದು ಕಂಬನ ಅಲ್ಲಿಂದ ತೆಗೆದುಬಿಟ್ಟಿದ್ದಾರೆ. ಕಲಿಯುಗ ಅಂತ್ಯ ಸಂಕೇತ ನಂದಿ. ಇದೇ ಪತ್ನಿ ಸಮೇತ ಉಮಾಮಹೇಶ್ವರ ಸ್ವಾಮಿ ದೇವರು. ಕ್ಯಾಮ್ರಾಸ್ ಒಳಗಡೆ ಅಲೋ ಇಲ್ಲ, ಅದಕ್ಕಾಗಿ ಫೋಟೋ ತೋರಿಸ್ತಾ ಇದ್ದೀವಿ. ಹಾಗೆ ಇದು ದೇವಸ್ಥಾನದ ಹಿಂಭಾಗ. ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಸ್ವಾಮಿ, ಗಣೇಶ, ಹಾಗೆ ಚತುರ್ಮುಖ ಬ್ರಹ್ಮನ ದೇವಸ್ಥಾನ ಕೂಡ ಇದೆ ಹಿಂದೆಗಡೆ. ಪ್ರಹ್ಲಾದರ ಪೂಜೆ ಮಾಡಿರುವಂತಹ ದೇವಸ್ಥಾನ ಗುಡಿ ಪ್ರಾಂಗಣ ಇದು. ಅಗಸ್ತ್ಯ ಮುನಿಗಳು ಸ್ನಾನ ಮಾಡಿದಂಥ ಜಾಗ ಈ ಕಲ್ಯಾಣಿ. ಅದಕ್ಕಾಗಿ ಇದನ್ನು ಅಗಸ್ತ್ಯ ಮುನಿ ಕಲ್ಯಾಣಿ ಅಂತ ಕರೀತಾರೆ ಇಲ್ಲಿ. ಈ ಕಲ್ಯಾಣಿ ನೀರನ್ನ ಮುಟ್ಟೋದಕ್ಕೆ ಬಿಡೋದಿಲ್ಲ, ಏಕೆಂದರೆ ವಿಷಸರ್ಪಗಳಿದ್ದಾವೆ ಅಂತ ಹೇಳಿ. ಈ ಕಲ್ಯಾಣಿ ಅಪವಿತ್ರ ಆಗಬಾರ್ದು, ವಿಷಸರ್ಪಗಳು ಕಾಯ್ತಾ ಇದ್ದಾವೆ ಅಂತ ಇಲ್ಲಿ ಹೇಳ್ತಾರೆ. ಇಲ್ಲಿರೋ ಸಾಧುಗಳು ದೇವಸ್ಥಾನದ ಹಿಸ್ಟ್ರಿ ಬಗ್ಗೆ ಹೇಳಿದ್ದಾರೆ. యాత్రలు చూసి అగస్త్య మహాముని దక్షిణ దేశ యాత్రకు బయలుదేరినప్పుడు ఇక్కడ ప్రకృతి పరిసర ప్రాంతాలు బాగున్నాయని ఇక్కడ వెంకటేశ్వర స్వామిని ప్రతిష్టాపన చేయాలని అనుకుని దేవలోకములో దేవతా శిల్పుల చేత వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని తయారు చేయించినాడు. అతను తయారు చేయించిన విగ్రహము కాలిగోరు భిన్నమైపోయినది. ఈ కాలిగోరు ఎందుకు భిన్నమైనదని ఆయన ఈశ్వరుని గురించి తపస్సులో కూర్చున్నాడు. అప్పుడు ఈశ్వరుడు ఆయనకి ప్రత్యక్షమై, ఈ కాలిగోరు భిన్నం చేసినది నేనే, ఈ స్థానం నాది, ఇక్కడ జలధార ఉన్నది, ఈ జలధార ఉన్న చోట గంగాదేవి ఉన్న చోట నేను ఉండాలని అగస్త్యునికి సమాధానం చెప్పి ఏకశిలా విగ్రహంలో పార్వతీ పరమేశ్వరులు స్వయంగా ఈ క్షేత్రంలో ఉద్భవించినారు. పక్కన నందీశ్వరుడు ఉన్నాడు. ఆ నందీశ్వరుడికి దేవతలు ఋషీశ్వరుల ఆకారాలు సృష్టించి జీవకళ ప్రాణం పోసి పెరిగే శక్తినిచ్చినారు. అందువల్ల అది పెరుగుతుంది. కలియుగంలో యాగంటి బసవన్న రోజుకి సూక్ష్మ రూపంలో పెరిగి కలియుగాంతంలో లేచి నిలబడి రంగేస్తాడని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో ఉద్భవించినాడు. ఇక్కడ 3 గుహలు ఉన్నవి. ఒకటి అగస్త్య మహాముని గుహ, ఒకటి వెంకటేశ్వర స్వామి గుహ. వెంకటేశ్వర స్వామి గుహలో వెంకటేశ్వర స్వామిని అగస్త్యుడు ప్రతిష్టాపన చేసినాడు. 3వ గుహ బ్రహ్మంగారి గుహ అంటారు. బ్రహ్మంగారి గుహలో బ్రహ్మంగారు ధ్యానం చేసుకుని రోజు అక్కడ ఈశ్వరుని ప్రతిష్టాపన చేసి గరిమిరెడ్డి అచ్చమ్మ గారికి మంత్రోపదేశం చేసినాడు. ఇక్కడ కాకులు గద్దలు అనే జాతి రాదు. లోక కళ్యాణ కోసము దేవతలు ఋషీశ్వరులు యజ్ఞం చేస్తుండగా కాకి కద్ద అనే జాతి యజ్ఞాన్ని భంగం చేసినాయి. కాబట్టి ఆ యజ్ఞాన్ని, ఆ యొక్క కాకి రాక్షసులైన కాకి కద్ద జాతిని ఈశ్వరుడు సంహరించి
యజ్ఞం పూర్తి అయిపోయినది. యజ్ఞాన్ని భంగం చేసినాయి కాబట్టి సూర్యచంద్రులు ఉన్నంత కాలము కాకి కథ అనే జాతి ఈ క్షేత్రానికి రాకూడదని వాళ్ళు శాపం విధించినారు. ఓం నమో శివార మహాదేవ శంభో శంకర. ఇది యాగంటి మహాపుణ్యక్షేత్రం. నేకంటిని అనే పూర్వకాలంలో ఇద్దరు భక్తులు ఈశ్వరుని చూసినారు. నేకంటే యాగంటి క్షేత్రముగా మారినది. ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు 450-500 మధ్య కాలంలో గాలి గోపురము పెద్ద కోనేరు ಕಟ್ಟಿಸಿದಾರು. ನಮೋ ನಾರಾಯಣ, ಜಯ ಶ್ರೀರಾಮ್. ಬಗ್ಗೆ ಒಬ್ರು ನಮ್ಮ ಮಂಗಳಮುಖಿ ಅವರೊಬ್ರು ಅಕ್ಕ ಒಂದು ಇನ್ಫಾರ್ಮೇಶನ್ ಬೈಟ್ ಕೊಡ್ತೀನಿ ಅಂತ ಅವರೇ ಹೇಳಿದ್ದಾರೆ. ಸೊ ಅವ್ರು ಕೊಡ್ತಾ ಇದೀನಿ. ಬಟ್ ಅವ್ರಿಗೆ ಕನ್ನಡ ಬರೋದಿಲ್ಲ, ತೆಲುಗು ಲ್ಯಾಂಗ್ವೇಜ್ ಅಲ್ಲಿ ಹೇಳ್ತಾರೆ. ಅದನ್ನ ನಾವು ಟ್ರಾನ್ಸ್ಲೇಟ್ ಮಾಡಿ ನಿಮ್ಗೆ ಹೇಳ್ತೀವಿ. చెప్పండి. ఇక్కడ యాగంటి దేవస్థానంలో కాకులు వాలం అగస్త్య మహాముని ఇక్కడ లెవెల్ తపస్సు చేస్తున్నారు. వెలుతురు కనిపిస్తుంది కదా పైన, ఇప్పుడు పైకి ఎక్కి వెళ్ళి తపస్సు చేస్తున్నారు. ఆయన ఏం చేసినాడంటే ఆయన నిలబడి ఆలోచించినాడు. ఇక్కడ నుంచి చూడడానికి వెలుతురు లోపలికి వెళ్ళాలి, భయం అనిపిస్తుంది. కలియుగంలో మానవుల శరీరమే బద్ధకం అయిపోయినప్పుడు లోపలికి తొంగిచూడి వెళ్ళాలంటే భయం వేస్తుంది అని అక్కడి నుంచి నిలబడి తన తపశక్తితో సొరంగం తయారు చేశారు. ఇక్కడ కాకికి శాపం ఇచ్చారు. గుడి నుంచి చుట్టూ 1 కిలోమీటర్ వరకు ఒక కాకి ఉండదు, కానీ ప్రతి ఒక్క జీవి ఉంది, ప్రాణులు ఉన్నాయి, పక్షులు అన్ని ఉన్నాయి, కానీ ಕಾಕಿ లేదు. ಅದೊಕಡೆ ಏನು ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಅಗಸ್ತ್ಯ ಮುನಿಗಳು ಇಲ್ಲಿ ಒಳಗಡೆ ತಪಸ್ ಮಾಡಕ್ ಹೋದಾಗ ಒಂದು ಕಾಗೆಗಳಿಗೆ ಒಂದು ಶಾಪ ಕೊಡ್ತಾರಂತೆ. ಈ ದೇವಸ್ಥಾನ ಏನ್ ಈ ಪ್ರಾಂಗಣ ಇದೆ, ಪ್ರಾಂಗಣ 1 ಕಿಲೋಮೀಟರ್ ಆಲ್ಮೋಸ್ಟ್ ಒಂದು ದೂರದಲ್ಲಿ, ಒಂದು ಸ್ವಲ್ಪ ದೂರ ಪ್ರಾಂಗಣದವರೆಗೂ ಇಲ್ಲಿ ಕಾಗೆಗಳು ಮಾತ್ರ ಇಲ್ಲಿ ಬರೋದಿಲ್ಲಂತೆ. ಸೊ ಇಲ್ಲಿ ಯಾವ್ದು ಒಂದು ಕಾಗೆ ಇಲ್ಲ, ಇವ್ರು ಹೇಳ್ದಂಗೆ ನಿಜಾನೇ. ಸೊ ಅದೊಂದು ಕಾಗೆಗಳಿಗೆ ಶಾಪನಂತೆ. ಅದು ಬಿಟ್ಟು ಇನ್ನೆಲ್ಲಾ ಜೀವಿಗಳು ಇರುತ್ತೆ, ಕಾಗೆ ಒಂದು ಬಿಟ್ಟು. ఇక్కడ మనం గర్భగుడిలో నంది చూస్తున్నామా, చూస్తున్నాం. పెరిగి నంది. అందరూ ఏమనుకుంటారంటే శివుడు పార్వతికి ఎదురుగా ఉండాలి అనుకుంటారు, కానీ ఆయన పక్కకున్నాడు కదా గుడిలో. పక్కకున్నప్పుడు ఏమైతుంది, ఇక్కడికి వెళ్ళిన 12 జ్యోతిర్లింగాలలో శివుడు పార్వతి ఉంటారు. ఇక్కడ మాత్రం నాన్న ముందుండి వెనక అమ్మ ఉంటుంది, పార్వతి. ఇక్కడ ఏకశిలలో 2 ఉంటారు, ఇలాగా శివుడు పార్వతి. అప్పుడు శివ పార్వతుల సంతానంలో మొదటి ఆయన కొడుకు. ఇప్పుడు భార్య భర్త ఏకాంతంగా మాట్లాడినప్పుడు లేదంటే ఏదైనా రహస్యాలు మాట్లాడుతున్నప్పుడు దూరంగా ఉండాలి కదా, అందుకు ఆయన ఈ పక్కున్నాడు. అలాగని అందరు ఏమనుకుంటారు, శివునికి ఎదురుగా లేడు అని. నంది ఎక్కడుంటే శివుడు ఎక్కడుంటే నంది ఎక్కడ. ఈ గుడిలో ఎంత ఉందో నంది ఏ మతంతో ఉందో అక్కడ 2 రాళ్ళ మధ్యలో ఉంటుందండి. అక్కడ మధ్యలో చెట్టు ఉందా, ఆ చెట్టు పక్కన మీకు ఇప్పుడు కాదు, అక్కడ ఆ కరెంట్ పోల్ ఉంది, కరెంట్ పోల్ పక్కన రాయి కదా, ఆ పక్కన రాయి. మీరు అక్కడికి వెళ్ళి చూస్తారంటే బాగా అవగతం. అక్కడ పోయి చూస్తాం. అక్కడ నుంచి స్ట్రైట్ చూడండి, చూస్తే మాకు గర్భగుడిలో ఏ మతం ఎలా ఉందో అలాగే ದರ್ಶನ ಇರ್ತದೆ. వెళ్ళి చూడండి. ಥ್ಯಾಂಕ್ ಯು. ನೋಡ್ರಿ, ಅವ್ರು ಹೇಳಿದ್ದೇನು ಅಂತ ಹೇಳಿದ್ರೆ, ನಂದಿ ನಾರ್ಮಲ್ ಆಗಿ ಈಶ್ವರನಿಗೆ ಆಪೋಸಿಟ್ ಆಗಿ ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಡೈರೆಕ್ಷನ್ಸ್ ಅಲ್ಲಿ ಇರುತ್ತೆ. ಬಟ್ ಈ ನಂದಿ ಆಪೋಸಿಟ್ ಈಶ್ವರನಿಗೆ ಡೈರೆಕ್ಷನ್ ಇಲ್ಲ, ಸೈಡ್ ಅಲ್ಲಿ ಇದೆ. ಸೊ ಇಲ್ಲಿ ಏನ್ ಹೇಳ್ತಾರೆ ಅಂದ್ರೆ, ಎಲ್ಲಾರು ಬಂದವರೆಲ್ಲ ಇವಾಗಲ್ಲ, ಒಂದು ಟೈಮ್ ಅಲ್ಲಿ ಬಂದು ಇದು ದೇವಸ್ಥಾನ ಟೆಂಪಲ್ ಸರಿ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಾರಂತೆ. ಬಟ್ ಅದು ಕಾರಣ ಅಲ್ಲ. ಇಲ್ಲಿ ಪಾರ್ವತಿ ಸಮೇತ ಶಿವ ಇರೋದ್ರಿಂದ, ಸೊ ಗಂಡ ಹೆಂಡತಿ ಒಂದ್ ಕಡೆ ಇರುವಾಗ ಅವ್ರು ಪರ್ಸನಲ್ಸ್ ಏನಾದ್ರು ಮಾತಾಡ್ತಾರೆ ಅನ್ನೋ ಕಾರಣಕ್ಕೆ ನಂದಿ ಮೊದಲನೇ ಸಂತಾನವಾಗಿ ಮಕ್ಳು ಇರಬಾರ್ದು ಅಂತ ಹೇಳಿ ಅಯ್ಯಪ್ಪ ಸೈಡ್ ಅಲ್ಲಿ ನಿಂತ್ಕೊತಾರಂತೆ. ಸೊ ಅವ್ರು ತೋರ್ಸ್ದಂಗೆ ಆ ಬಂಡೆ 2 ಸೆಂಟ್ರಲ್ ಅಲ್ಲಿಂದ ನಿಂತ್ಕೊಂಡು ನೋಡಿದ್ರೆ ಅವ್ರಿಗೆ ನಮ್ಗೆ ಕಾಣಿಸುತ್ತೆ. ಬಟ್ ಇವಾಗ ಟೆಂಪಲ್ ಕಟ್ಟಿರೋದ್ರಿಂದ ಅದು ಕಾಣಿಸೋದಿಲ್ಲ. ನಂದಿ ಈಶ್ವರನ್ ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಡೈರೆಕ್ಷನ್ಸ್ ಎಲ್ಲ ಇದೆಯಂತೆ, ಅದು ನಮ್ಮ ಅಕ್ಕ ಹೇಳಿದ್ದಾರೆ. ಅಂಡ್ ಇನ್ನೊಂದೇನು ಅಂತ ಹೇಳಿದ್ರೆ, ನಾವ್ ಇಲ್ಲಿ ತುಂಬಾ ಜನ ಅರ್ಚಕರನ್ನ ದೇವಸ್ಥಾನದ ಡೀಟೇಲ್ಸ್ ಕೇಳೋದಕ್ಕೆ ಟ್ರೈ ಮಾಡಿದ್ವಿ, ಯಾರು ಹೇಳಿಲ್ಲ. ఆ దేవుడి అక్కని కలిసి ఏడ్చిదారే. ತುಂಬಾ చాలా థ్యాంక్స్ అక్క, మీరు చెప్పింది దానికి. ఎందుకంటే మేము ఎక్కువ అడిగినాం అక్కడ, ఎవరు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, మీరు ఇస్తున్నారు. థ్యాంక్స్ అక్క. మీ పేరు? నా పేరు శివాని గాయ్. ఐఎమ్ ట్రాన్స్. థ్యాంక్స్ అక్క. నేను ఇక్కడ ఉండబట్టి 10 సంవత్సరాల నుంచి మీరు ಇಕ್ಕಡೆ ದೇವಸ್ಥಾನ ಗುరించి 10 ವರ್ಷದಿಂದ ಇದೇ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಸೇವೆ ಸಲ್ಲಿಸ್ತಾ ಇದಾರಂತೆ. ಅವ್ರಿಗೆ ನಮ್ಮ ವೀಕ್ಷಕರ ಕಡೆಯಿಂದ, ನಮ್ಮ ಕಡೆಯಿಂದ థ్యాంక్స్. అక్కడ చూడండి, 6 ప్యాక్ బాడీ, మోచేతులు ఉన్నాయి. చెప్పండి. 6 ప్యాక్ బాడీ, మోచేతులు ఉన్నాయి కదా. పైన కిరీటం పైన ఒక రాయి ఉందా, పడిపోయేలాగా, అది సర్పం. గరత్ మంత్రి నుంచి ఇలా ఉంది. గరత్ మంత్రి నుంచి రక్షించిల్ల నాగకన్య.
అవునవును. అప్పుడు ఈయన ఎండకు నిలబడినాడని గొడుగు పట్టుకుని వెళ్ళాడు పరిగెత్తి. ఆయన నాకంటే మొండి దానిలో అనుకున్నావమ్మా, నువ్వు వెళ్ళిపో అంటే వెళ్ళదు. అప్పుడు ఆయన ఆమె ఏమంటుందంటే, ప్రాణదానము ఆపదలో రక్షించిన వారిని తండ్రితో సమానంగా చూస్తాము. తండ్రిగా నువ్వు ఎండలోకి ఉన్నప్పుడు బిడ్డగా నేను ఒక చిన్న పని చేయాలి కదా అని ఆమె అలా చేసింది. పక్కన నరసింహస్వామి, ఆ పక్కన గుర్రం. మన వీపు ఎలా ఉందో ఆయన అంటున్నాడు చూడండి, పంచముఖ ఆంజనేయ స్వామి. ఇంకా కొంచెం కిందికి వెళ్ళేది బాగా స్పష్టంగా తెలుస్తుంది. ಅವ್ರೇನ್ ಹೇಳ್ತಿದ್ದಾರೆ ಅಂತ ಹೇಳಿದ್ರೆ, ಆ ಗರುಡನಿಂದ ನಾಗಕನ್ಯೆ ಅಂದ್ರೆ ಒಂದ್ ಸರ್ಪನ ಕಾಪಾಡ್ಬೇಕಾದ್ರೆ ಸರ್ಪ ಬಂದು ಅಪ್ಪನ ತಲೆ ಮೇಲೆ ಮಳೆ ಬೀಳ್ಬೇಕಾದ್ರೆ ರಕ್ಷಣೆ ಆಗಿ ನಿಂತ್ಕೊಳತ್ತಂತೆ. ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಹೇಳ್ತಾರಂತೆ, ನನಗಿಂತ ನೀನು ತುಂಬಾ ಹಠವಾಗಿದ್ಯಾ, ಬೇಡಮ್ಮ ನಾನೇ ಯುದ್ಧ ಮಾಡ್ಕೊಂತೀನಿ ಹೋಗು ಅಂತ ಹೇಳಿದಕ್ಕೆ, ಇಲ್ಲ ನನ್ನ ಪ್ರಾಣ ಭಿಕ್ಷೆ ಕೊಟ್ಟ ದೇವರಿಗೆ ನನ್ ಪ್ರಾಣ ಕಾಪಾಡಿದಕ್ಕೆ ನೀವು ನನ್ನ ತಂದೆ ಸಮಾನ, ನಾವು ಕೊಡೋ ಗೌರವ ಅದು ಅಂತ ಹೇಳ್ತಾರಂತೆ. ಸೊ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಹಿಂದೆಗಡೆ ನರಸಿಂಹ ಸ್ವಾಮಿ ಇದಾರಂತೆ, ಅದರಿಂದ ಇರೋದು ಕುದುರೆ ಅಂತೆ. చూస్తుండక స్టార్ట్ చేసినాము ఆశీర్వాద ఉంటే ಕೆಳಗಡೆ ನೋಡು, ಇಲ್ಲಿ ಯಾವ ತರ ಯಪ್ಪ ಡೈರೆಕ್ಷನ್ ಅವನು, ಮೇಲಿನ ಸೇಮ್ ಡೈರೆಕ್ಷನ್ ಇದೆ. ಏನ್ ದೇವಸ್ಥಾನ ವಿಡಿಯೋ ಮಾಡೋದು ಅಂದ್ರೆ ಅಷ್ಟು ಈಸಿ ಅಂತ ತೋರಿಸಿಲ್ಲ, ತುಂಬಾ ಕಷ್ಟಪಟ್ಟು ವಿಡಿಯೋ ಮಾಡಿದೀವಿ. ಕ್ಯಾಮ್ರಾ ಕಿತ್ಕೊಳಕ್ಕೆಲ್ಲ ಬಂದಿದ್ರು, ಏನೇನೋ ಕಷ್ಟಪಟ್ಟು ವಿಡಿಯೋ ಮಾಡಿದೀವಿ. ಸೊ ಟೆಂಪಲ್ ನ ನಿಮ್ಗೆ ತೋರ್ಸೋದಕ್ಕೆ ಟ್ರೈ ಮಾಡಿದೀವಿ. ಸೊ ನೋಡಿ, ಅದು ಒಂದ್ಸಲ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ತೋರ್ಸ್ಬಿಡಿ ಇನ್ನೊಂದ್ಸಲ ಕರೆಕ್ಟ್ ಆಗಿ. ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಇದೆಯಲ್ಲ, ಅದ್ರ ತಲೆ ಮೇಲೆ ಇರೋಂತ ಕಲ್ಲು, ಆ ಬೀಳೋ ತರ ಕಲ್ಲು ಕಾಣಿಸ್ತಾ ಇದೆಯಲ್ಲ, ಆ ಕಲ್ಲು ಕಾಣಿಸ್ತಾ ಇದೆ ನೋಡಿ ನಿಮ್ಗೆ, ನಾರ್ಮಲ್ ಆಗಿ ಬೀಳೋ ತರ, ಅದು ಸರ್ಪ ಅಂತೆ. ಇದು ನರಸಿಂಹ ಸ್ವಾಮಿ ಅಂತೆ, ಹಿಂದೆ ಇರೋದು ಕುದುರೆ ಅಂತೆ ಅವ್ರು ಹೇಳಿದ್ದು. ಇದು ಪಂಚಮುಖಿ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ. ಹಾಗೆ ಇದು ಅಗಸ್ತ್ಯ ಮುನಿ ಗುಹೆ. ಕ್ಯಾಮ್ರಾ ಅಲೋ ಇಲ್ಲ, ಒಂದ್ಸಲ ಟ್ರೈ ಮಾಡ್ತೀವಿ, ಬಟ್ ನಮ್ ಗೌರ್ಮೆಂಟ್ ಹಿಂದೂ ಸಂಪ್ರದಾಯ ಯಾವ್ದು ಕೆಡಬಾರ್ದು ಅಂತ ಹೇಳಿ ಒಂದು ರೆಸ್ಟ್ರಿಕ್ಷನ್ ಫಾಲೋ ಮಾಡ್ತಿದೆ. ಸೊ ಅದನ್ನ ಬೀಟ್ ಮಾಡೋದು ತಪ್ಪು ಆ ಸರ್ವೇಲೆನ್ಸ್ ಅಲ್ಲಿ. ಸೊ ಟ್ರೈ ಮಾಡ್ತೀನಿ, ಇನ್ ಕೇಸ್ ಆಗಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಅಟ್ಲೀಸ್ಟ್ ಫೋಟೋಸ್ ಕ್ಯಾಪ್ಚರ್ ಆದ್ರೂ ಮಾಡಿ ನಿಮ್ಗೆ ತೋರಿಸ್ತೀನಿ. ನೋಡಿ, ಇದೆ ಅಗಸ್ತ್ಯ ಮುನಿ ಗುಹೆ. ಅವ್ರು ತಪಸ್ ಮಾಡಿದಂತ ಗುಹೆ ಇದು. ಒಳಗಡೆ ಫುಲ್ ಕತ್ಲಿದೆ, ಪಿನ್ ಡ್ರಾಪ್ ಸೈಲೆಂಟ್ ಇದೆ. ತುಂಬಾ ಜನ ಬಂದು ಮೆಡಿಟೇಷನ್ಸ್ ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ. ಇಲ್ಲೊಂದು ಜ್ಯೋತಿ ಇದೆಯಂತೆ, ಅಲ್ಲಿ ಒಬ್ರು ಸನ್ಯಾಸಿ ಅವರು ಪೂಜೆ ಮಾಡ್ತಾರೆ. ನೋಡಿ ಇದೆ, ಬಟ್ ಹತ್ರ ಹೋದ್ರೆ ಮೋಸ್ಟ್ಲಿ ತೆಗಿಬೇಡಿ ಅಂತ ಹೇಳ್ಬೋದು. ಇಲ್ಲೇನೇ ತೋರಿಸ್ತಾ ಇದ್ದೀನಿ. ಇಲ್ಲಿರೋ ಅಗಸ್ತ್ಯ ಲಿಂಗಕ್ಕೆ ಗಂಗಾಭಿಷೇಕ ಮಾಡಿ ಏನೇ ಬೇಡಿಕೆ ಬೇಡಿಕೊಂಡ್ರು ಅದು ನೆರವೇರುತ್ತಂತೆ. ಭಕ್ತಾದಿಗಳು ಗಂಗಾಭಿಷೇಕದ ಪೂಜೆ ಮಾಡಿಸ್ತಾ ಇರ್ತಾರೆ ದಿನನಿತ್ಯ. ಹಾಗೆ ಇಲ್ಲಿರೋದು ಅಗಸ್ತ್ಯರ ಆತ್ಮಜ್ಯೋತಿ, ದಿನನಿತ್ಯ ಉರಿತಾನೆ ಇರುತ್ತೆ. ಇದು ಟೆಂಪಲ್ ಬಗ್ಗೆ ಮ್ಯಾಟರ್ಸ್ ನ ಗ್ಯಾದರ್ ಮಾಡೋದಕ್ಕೆ ಟ್ರೈ ಮಾಡಿದ್ವಿ, ಅರ್ಚಕರ ಕೈಯಲ್ಲಾಗ್ಲಿ ಮತ್ತೆ ಪೂಜಾರ್ ಕೈಯಲ್ಲಿ. ಬಟ್ ಒಳಗಡೆ ಕ್ಯಾಮ್ರಾ ಎಲ್ಲ ಅಲೋ ಇಲ್ಲ. ಸೊ ಒಳಗಡೆ ಅವ್ರ ಏನು ಇನ್ಫಾರ್ಮೇಶನ್ ಹೊರಗಡೆ ಕೊಡೋದಕ್ಕಾಗಲ್ಲ. ಇಲ್ಲಿ ಟೆಂಪಲ್ ಡಿಒದು ಪರ್ಮಿಷನ್ ಬೇಕು ಅಂತ ಕೇಳಿದ್ರು. ಸೊ ಅದನ್ನ ಟ್ರೈ ಮಾಡಿದ್ವಿ, ಬಟ್ ಸಿಗ್ಲಿಲ್ಲ. ಡಿಒ ಅವ್ರು ಇವತ್ತು ಅವೈಲಬಲ್ ಇರ್ಲಿಲ್ಲ. ಸೊ ಅರ್ಚಕರು ನಮ್ಗೆ ಹೇಳಿದ್ದನ್ನ ನಾವು ನಿಮ್ ಮುಂದೆ ಹೇಳ್ತಿದೀವಿ. ಈ ದೇವಸ್ಥಾನ ಹೆಂಗೆ ಸ್ಥಾಪನೆ ಆಯ್ತು ಅಂತ ಹೇಳಿದ್ರೆ, ವೆಂಕಟರಮಣ ಸ್ವಾಮಿ ತಿರುಪತಿಗೆ ಬರ್ಬೇಕಂದ್ರೆ, ವೈಕುಂಠ ಬಿಟ್ಟು ಭೂಲೋಕಕ್ಕೆ ಬರ್ಬೇಕಾದ್ರೆ ಅವರು 2ನೇ ಹೆಜ್ಜೆನ ಇಲ್ಲಿ ಇಡ್ತಾರಂತೆ. ಆವಾಗ ಈ ದೇವಸ್ಥಾನ ಸ್ಥಾಪನೆ ಆಗುತ್ತಂತೆ. ಅದನ್ನ ಅಗಸ್ತ್ಯ ಮುನಿಗಳು ಗಮನಿಸಿ ಇಲ್ಲಿ ಬಂದು ವಿಗ್ರಹ ಸ್ಥಾಪನೆ ಮಾಡ್ತಾರಂತೆ. ಬಟ್ ಆ ವಿಗ್ರಹಕ್ಕೆ, ವೆಂಕಟರಮಣ ಸ್ವಾಮಿ ವಿಗ್ರಹಕ್ಕೆ ಕಾಲಿನ ಉಗುರು ಮುಕ್ಕಾಗ್ಬಿಡುತ್ತಂತೆ. ಆ ಮುಕ್ಕಾದಾಗ ಅದನ್ನ ಸ್ಥಾಪನೆ ಮಾಡೋದಕ್ಕಾಗಲ್ಲ, ಅದೊಂದು ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಮಾಡೋದಕ್ಕಾಗಲ್ಲ ಅಂತ ಹೇಳಿ ಶಿವನ್ನ ಆ ಕಲ್ಯಾಣಿ ತೋರಿಸಿದ್ನಲ್ಲ, ಆ ಕಲ್ಯಾಣಿ ಹತ್ರ ಕುತ್ಕೊಂಡು ಶಿವನ್ನ ಧ್ಯಾನ ಮಾಡಿ ಅಯ್ಯಪ್ಪನ ವರ ಕೋರಿದಾಗ ಇಲ್ಲಿ ಇದ್ ಮಾಡ್ಬೇಕು ಅಂತ ಆಯಪ್ಪನೇ ಬಂದು ವೆಂಕಟರಮಣ ಸ್ವಾಮಿ
ಶಾಂತಿ, ಆ ವಿಷ್ಣುವನ್ನ ಶಾಂತಿ ಮಾಡ್ಬೇಕು ಅಂತೇಳಿ ಉಮಾಮಹೇಶ್ವರರಾಗಿ ಬಂದು ಇಲ್ಲಿ ಕುತ್ಕೋತಾರಂತೆ. ಸೊ ಇಲ್ಲಿರೋ ಮೇನ್ ಇನ್ನೊಂದ್ ಥಿಂಗ್ ಏನು ಅಂದ್ರೆ ಆ ನಂದಿ ಬಂದು ನಾನು ಆಗ್ಲೇ ನಿಮ್ಗೆಲ್ಲ ಹೇಳಿದೀನಿ. ಸೊ ನಂದಿ ಅದು ಬೆಳೀತಾ ಇದೆ ಮುಂದೆ ಮುಂದೆ. ಇವಾಗೂ 4 ಕಂಬ ಏನಿದೆ ಅದು ಇವಾಗ ಒಂದು ಕಂಬ ಅದ್ರಲ್ಲಿ ಬ್ರೇಕ್ ಆಗಿದೆ, ಅದು ತೆಗ್ದಿದ್ದಾರೆ. ಸೊ ನಂದಿ ಬೆಳೀತಾ ಇದೆ. ಮುಂದೆ ಕಾಲ ನಮ್ಮ ಕಲಿಯುಗ ಅಂಟ ಆಗೋದು ಆ ನಂದಿಯಿಂದಾನೆ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಸೊ ಮುಂದೆ ಟೆಂಪಲ್ಸ್ ಎಲ್ಲ ಏನೇನಿದೆ ಅಂತ ಎಲ್ಲ ವ್ಯೂಸ್ ನಿಮಗೆ ತೋರಿಸ್ತೀನಿ. ಇದೇ ದೇವಸ್ಥಾನನೇ ಶ್ರೀ ಮಹಾವಿಷ್ಣು ಭೂಲೋಕಕ್ಕೆ 2ನೇ ಪಾದ ಇಟ್ಟ ಸ್ಥಳ. ವೆಂಕಟರಮಣ ಸ್ವಾಮಿ ಕಾಲು ಉಗುರು ಮುಕ್ಕಾಗಿರೋದ್ರಿಂದ ಈ ದೇವಸ್ಥಾನ ಸ್ಥಾಪನೆ ಆಗಿದ್ದು. ಈ ಗುಹೆನೆ ಒಳಗಡೆ ಹೋಗ್ಬೇಕು. ವೀರಬ್ರಹ್ಮೇಂದ್ರ ಸ್ವಾಮಿ ಅವರು ತಪಸ್ ಮಾಡಿರುವಂತದ್ದು. ಅವರು ಇಲ್ಲಿ ಕುತ್ಕೊಂಡೇನೆ ಕಾಲಜ್ಞಾನ ಬೋಧನೆ ಮಾಡಿದ್ದಂತೆ ಪ್ರಪಂಚಕ್ಕೆ. ಇದು ವೀರಬ್ರಹ್ಮೇಂದ್ರ ಸ್ವಾಮಿ ಅವರು ತಪಸ್ ಮಾಡಿದಂತ ಜಾಗ. ಯಾಗಂಟಿ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ 3ನೇ ಗುಹೆ. ಸೊ ಈ ಒಳಕಲ್ ಬಂದು ಲಕ್ಷ್ಮಾಂಬ ಅವರು ಇಟ್ಟಿದ್ದಂತೆ. ಬಟ್ ಇದ್ರ ಬಗ್ಗೆ ಏನೂ ಗೊತ್ತಿಲ್ಲ, ಅವರು ಡೀಟೇಲ್ಸ್ ಏನು ಹೇಳಿಲ್ಲ. ನೋಡೋಣ ಹೆಂಗಿದೆ ಅಂತ ಹೇಳಿ. ಯಾಗಂಟಿ ಟೆಂಪಲ್ ಎಲ್ಲ ಆಲ್ಮೋಸ್ಟ್ ತೋರಿಸಿದೀವಿ. ಇಲ್ಲಿ ಕೆಲವೊಂದು ತುಂಬಾ ರೆಸ್ಟ್ರಿಕ್ಷನ್ಸ್ ಇತ್ತು. ಸೊ ನಾವು ಸರಿಯಾಗಿ ಮಾತಾಡಕ್ ಆಗಿಲ್ಲ, ಯಾಕೆಂದ್ರೆ ಬಂದು ನಾವೇನಾದ್ರು ಇನ್ಫಾರ್ಮೇಶನ್ ಹೇಳ್ಬೇಕಾದ್ರೆ ಬಂದು ಕ್ಯಾಮ್ರಾ ಕಿತ್ಕೊಳ್ಳೋದು ಎಲ್ಲ ಮಾಡಕ್ಕೆ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡೋದು. ಸೊ ಅದಕ್ಕೋಸ್ಕರ ಎಷ್ಟೇ ಕಷ್ಟ ಆದ್ರೂ ಆಲ್ಮೋಸ್ಟ್ ತೋರಿಸಿದೀವಿ. ಇನ್ನು ಏನಾದ್ರೂ ಇನ್ಫಾರ್ಮೇಶನ್ ನಿಮ್ಗೆ ಬೇಕು ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಕಾಮೆಂಟ್ ಮಾಡಿ. ಸೊ ಅದ್ರ ಬಗ್ಗೆ ನಾವು ಇನ್ಫಾರ್ಮೇಶನ್ ಗ್ಯಾದರ್ ಮಾಡೋದಕ್ಕೆ ಟ್ರೈ ಮಾಡ್ತೀವಿ. ಅಂಡ್ ಇವಾಗ ನಮ್ದು ಫಸ್ಟ್ ರೌಂಡ್ ಟ್ರಿಪ್ ಯಾಗಂಟಿ ಟೆಂಪಲ್ ಮುಗೀತು. ನೆಕ್ಸ್ಟ್ ಇವಾಗ ನಮ್ಮ ವೀರಬ್ರಹ್ಮೇಂದ್ರ ಸ್ವಾಮಿ ಅವರು ಕೆಲಸ ಮಾಡಿದಂತ ಜಾಗ, ಮತ್ತೆ ಅವರು ತಾಳಪತ್ರ ಬರೆದಿರುವಂತ ಗುಹೆ, ಮತ್ತೆ ಅವರು ಹುಣಸೆಹಣ್ಣು ಮರದ ಕೆಳಗಡೆ ಅವ್ರ ತಾಳಪತ್ರ ಕಾಲಜ್ಞಾನ ಬರೆದಿರುವಂತ ಊದಿರುವಂತ ಟೆಂಪಲ್, ಅದನ್ನೆಲ್ಲ ತೋರಿಸ್ತೀವಿ ನೆಕ್ಸ್ಟ್. ಅದಾದ್ಮೇಲೆ ಕಡಪ ಬ್ರಹ್ಮಂಗಾರಿ ಮಠ ಅಲ್ಲಿ ಹೋಗ್ತೀವಿ. ಸೊ ಅವರು ಸಂಸಾರ ಮಾಡಿದಂತ ಜಾಗ, ಮತ್ತೆ ಅವರು ಜೀವ ಸಮಾಧಿ ಆಗಿರುವಂತ ಜಾಗ ಅಲ್ಲಿ ಹೋಗ್ತೀವಿ. ಸೊ ಮತ್ತೆ ಅರುಂಧತಿ ಪ್ಯಾಲೇಸ್, ಅಂದ್ರೆ ಅರುಂಧತಿ ಪ್ಯಾಲೇಸ್ ಅಂದ್ರೆ ಅರುಂಧತಿ ಮೂವಿಯಲ್ಲಿ ಇರುವಂತದ್ದು ಒಂದು ಪ್ಯಾಲೇಸ್. ಸೊ ಅದು ರಿಯಲ್ ಆಗಿ ಇಲ್ಲೇ ಇರೋದು. ಅದು ಎಲ್ಲಾರು ಗದ್ವಾಲ್ ಹೈದರಾಬಾದ್ ಅಂತ ಹೇಳ್ತಾರೆ, ಇಲ್ಲ ಅದು ಆಕ್ಚುಲಿ ಇಲ್ಲೇ ಇರೋದು. ಆ ಪ್ಯಾಲೇಸ್ ಎಲ್ಲ ನಾವು ಶೂಟ್ ಮಾಡಿ ತೋರಿಸ್ತೀವಿ.